వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. అసెంబ్లీ ముగిసింది, కాకపోతే అసెంబ్లీ హీట్ మాత్రం రాజకీయాల్లో ఇంకా ముగియని పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క అక్రమ మైనింగ్ పైన రచ్చ సాగుతూనే ఉంది, ఇంకోవైపు భూ కబ్జాల పైన. సో ఇదే విషయం మనం మాట్లాడదాం. ప్రజెంట్ మనతోటి స్టూడియోలో కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సో అటు ఇటుగా మొత్తానికి అయితే బిల్లులు పెండింగ్ పెట్టి ప్రజల ఆశల మీద నీరు చల్లి కంప్లీట్ చేసారు. అసెంబ్లీ కథ ముగిసింది. కానీ ఆ తర్వాత ఈ మైనింగ్ ఇష్యూ ఏంటి? రాఘవ కన్స్ట్రక్షన్ పేరు తెరపైకి రావడం చాలా సక్సెస్ అయ్యారు మా విషయంలో. నీకు సింపుల్గా చెప్తా చూడు. శనివారం ఆదివారం సాధారణంగా మనం అసెంబ్లీ సమావేశాలు చూడం, కానీ ఈసారి ఆగమేఘాల మీద శనివారం ఆదివారం పెట్టేశారు. ఎందుకు? రాఘవ 11 గంటల వరకు నడిపిన సందర్భాలు ఉన్నాయి. కానీ శని ఆదివారాల గురించి చెప్పాలి. ఇప్పుడు రాఘవ కన్స్ట్రక్షన్స్ విషయం ఒక పెద్ద ఇష్యూ నడుస్తుంది. నువ్వు నానకరామగూడ దిగితే ఒక పెద్ద వెంచర్ ఉంటుంది, 56 అంతస్తుల టవర్ ఉంటుంది రాఘవ వాళ్ళది. ముందు షెట్లన్నీ కొట్టేశారు, అడిగినోడు లేడు. ఇప్పుడు వీళ్ళ విషయంలో నిన్న అసెంబ్లీ వేదికగా మాడిన మాటలేటి, ఎవరో ఫస్ట్ టైం ఒక భర్తకి భార్య పై వ్యక్తి అయింది, కుటుంబ వ్యక్తి అయింది, కుటుంబ సభ్యురాలు చుట్టపోల టైప్లో మాట్లాడారు. నువ్వు గమనించావా? నిన్న నేను శని ఆదివారాల గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఇఫ్ దే వుడ్ హావ్, కేటీఆర్ ఆల్రెడీ ఆ ఇష్యూ మీద అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఆ అమ్మాయితో మాడారు. ఆవిడ చాలా కేటగిరికల్గా చెప్పింది వాట్ సార్ట్ ఆఫ్ డెలిబరేషన్స్ హావ్ టేకెన్ ప్లేస్ అంతే. అది అసెంబ్లీలో నెక్స్ట్ మండేకి చర్చనీయాంశం అయితే వీళ్ళు ఇప్పటికే కాలు చేతులు ఎత్తేసారు. ఇప్పుడు సిబిసిఐడి వేస్తున్నారంటే యాక్సెప్టెడే కదా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో. దాన్ని ఎంతకని బుల్డోస్ చేసుకెళ్తారు, ఎంతకని దబాయించుకుని వెళ్తారు. అందుకని కొత్త పేర్లు కూడా తెరపైకి తీసుకొచ్చారు కదా ముఖ్యమంత్రి గారు. గాయత్రి గ్రానైట్స్, పెద్ద గీతకి సమాధానం, ఒక చిన్న గీతకి సమాధానం, ఇంకో పెద్ద గీత అన్నది కాన్సెప్ట్లో వెళ్తే ఎవరేం చేయగలుగుతారు? అది కాదు కదా. ఇప్పుడు నువ్వు పవర్ మీ దగ్గర ఉంది సార్, యు ఆర్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్, యూ హ్యావ్ ఎవరీ డిస్క్రిప్షన్ టు కాల్ ఫర్ అన్ ఎనీ ఎంక్వైరీ ఆన్ ఎనీ సబ్జెక్ట్. మీరు దాని మీద పూర్వపరాల మీద పూర్తి అవగాహనతో రండి. ఇప్పుడు రాఘవ కన్స్ట్రక్షన్స్ అనగానే దాని పక్కన గాయత్రి ఉంది, దాని పక్కన సురేఖ ఉంది, దాని పక్కన నెత్తి మీద ఏమో శ్రీరామచంద్రుడి తోటి ఉంది, కృష్ణుడి తోటి ఉంది అనుకుని మాకు కథలేందుకు సార్ ఇవన్నీ? మీరు అట్లా కథలని చెప్తున్నారు. ఏకంగా రావణుడు కాబట్టి రాముడికి గుర్తింపు వచ్చింది అని ముఖ్యమంత్రి చెప్పిన సందర్భం చిచ్చాట్లు. కానీ కేసీఆర్ పేరులో రాముడు ఉంది, కానీ మీ పేరులో రావణాసురుడు కూడా లేదు కదా సార్. రివర్స్ చెప్తున్నారు ఏంటి సార్ మీరు? అంటే ఎవరో దగ్గర 2 పేర్లు ఉన్నాయి గారు చెప్పింది, నేను ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు రాముడని, కేసీఆర్ గారు రావణుడని. సరే అమ్మా, నాకు తెలిసిన వాచకాల్లో కేసీఆర్ గారిలో రాముడు ఉంది, కేటీఆర్లో రాముడు ఉంది, రేవంత్ రెడ్డి గారిలో రావణాసుడు అని ఉంటే అట్లీస్ట్ రివర్స్ అయింది బాగా చెప్పొచ్చు అని చెప్పొచ్చు కదా. ఇద్దరు పేర్లో ఒకటి పేరు రాముడు జస్టిఫై అయినప్పుడు రామాయణం కదా ఎలా కుదురుతుంది? మనం చెప్పి వాటికి ఎక్కడైనా పొంతన ఉండాలి. నిజంగా రామాయణంలో ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్లో అమ్మాయిని ఎత్తికాలి, ఆవిడని ఎత్తుకెళ్ళిపోయారు కాబట్టి రాముడు యుద్ధం చేసాడు అనేది మనందరికీ జగమెరిగిన సత్యం. ఇక్కడ ఎవరు ఎత్తుకెళ్ళిపోయారని మీరు ఎవరితో యుద్ధం చేస్తున్నారు? రాఘవ కన్స్ట్రక్షన్లో ఆడపిల్ల ఆస్తి ఎత్తుకెళ్ళిపోతారని మీరు ముఖ్యమంత్రిగా మీరు ప్రొటెక్ట్ చేయాల్సింది ప్రజలని. మీరు కేటీఆర్తో ఎందుకు యుద్ధం చేస్తారో నాకు అర్థం కావట్లే. ఈ కాన్సెప్ట్లో రావణాసుడు ఎవరంటే పొంగులేట్ ఆయన. మీరు కేటీఆర్తో ఏంటి సంబంధం నాకు అర్థం కాలే. మీరు చెప్పిన లాజిక్కి మీకు చెప్దాం. ఇప్పుడు రామాయణంలో సీతాదేవి అనుకుంటే ఆ బాధితురాలు, ఆవిడ పేరు పటేల్ ఏదో ఉంది, ఆవిడ పాటిల్ ఏదో ఉంది, ఆవిడే కదా నిన్న కేటీఆర్తో ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇది నా ఇస్తే నా ఇంటికి వచ్చి బెదిరించారు, నా ముందు మర్యాదగా అడిగారు, ఏకంగా పొంగులేటి వాళ్ళ ఇంటికి వచ్చి బెదిరించాడు అనేది ఆవిడ చెప్పింది కదా. నాకైతే అర్థమైంది, నాకు హిందీ వచ్చి తెలంగాణలో హిందీ పాట అర్థమవుతుంది కదా మనందరికీ. తర్వాత నెక్స్ట్ అక్రమ మైనింగ్ జరుగుతుంది, మైనింగ్ జరుగుతుంది అంటూ హరీష్ రావు ప్రస్తావన. ఇది ఏం కొత్త కాదమ్మా, ఇది జగమెరిగిన సత్యం. అక్రమం మైనింగ్ జరుగుతుంది, దానికి అక్రమం సక్రమం అన్నీ జరుగుతూనే ఉంటాయి. గంగుల కమలాకర్ గారు ఇవాళ ఫస్ట్ టైం ఏమైనా ఇచ్చేస్తున్నాడు ఆయన మైనింగ్లో గ్రానైట్, ఆయన ఎప్పుడైనా ఫస్ట్ టైం చేస్తున్నాడు. గతంలో కేసీఆర్ గవర్నమెంట్లో కూడా ఆ వేబిల్లు అవి పెద్ద పెద్ద బండరాలు తీసుకెళ్తే కూడా ఆ వేబిల్లు ఏమైనా చిన్న చిన్న జేబులో గులకరా లేట్ జేబులు వేసి వెళ్ళిపోవడం ఇంకా అక్రమ మైనింగ్ అంటే. అవన్నీ తీసుకెళ్ళి పోర్టుల్లో, గంగవరం పోర్టులోను, కృష్ణా పోర్టులోను అవన్నీ తీసుకెళ్ళి ఇస్తున్నాడు ఆయన, ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. అవి చిన్న గులకరాలు కదా, పెద్ద పెద్ద 40 feet కంటైనర్లు బండరాల్లో కట్టుకుని వెళ్తాడు ఆయన. అవి అక్రమం ఎలా అవుతాయి? ఇలా మైనింగ్లో టెరిటరీ ఫిక్స్ అయి ఉంటుంది కదా, మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, బౌండరీస్ ఫిక్స్ అయి ఉంటాయి. పక్క మైనింగ్ కొట్టేస్తున్నాడు అని చెప్పి పెట్టండి కేసు. అవేమీ లేకుండా పేర్లు దొరికే కాడికి అసెంబ్లీలో కనబడుతున్నాడు, గంగుల కమలాకర్ మైనింగ్ చేస్తాడు కాబట్టి ఈయన మీద కేసు, పొంగులేటిని అంటారు కాబట్టి ఈయన్ని అనాలి, లేకపోతే హరీష్ రావు అన్నాడు కాబట్టి ఇంకో పేరు చెప్పి. నాకు తెలియక అడుగుతా సార్, ఏదో కాటా కుస్తీ పోటీలా అసెంబ్లీ ఎలా జరిగింది 10 రోజులు? ఏమో ఈ మధ్యన
ముసలోళ్ళు సాయంత్రం పురాణాలు అవి వినడానికి గుడికి పోవడం మానేసారు. ఈ మధ్య చాగంటి గారు కూడా ఎక్కువ తగ్గిపోయారు ఈ మధ్యన. ఎందుకంటే 2 అసెంబ్లీలు చూసిన తర్వాత ఇంకా మా ప్రవచనాలు కానీ వీళ్ళ ప్రవచనాలు బాగుంటున్నాయని ఆయన కూడా చెప్పడం మానేశాడు ఈ మధ్యన. అందుకనే గరికపాటి గారు ఎప్పటికప్పుడు అసందర్భ పేలాపనలు ఎక్కువే. ఒరిజినల్గా చెప్పే ప్రవచనాల బదులు అసందర్భ పేలాపనలు ఎక్కువే గరికపాటి. నువ్వు గమనించిన అసెంబ్లీలో ఫాలో అవుతున్నారు, లేదంటే పొలిటికల్ స్పీచ్ కంటిన్యూ ఫాలో అవుతున్నారు గరికపాటి గారు. అంచేత ఉన్న మతి భ్రమిస్తుంది. అలాంటప్పుడు అసందర్భ పేలాపనలు వస్తుంటాయి. జాగ్రత్తగా గమనించకపోతే ఇప్పుడు ఎప్పుడైనా సరే కాకరకాయల కేకరకాయ ఎప్పుడు అవుతుంది? చదువు నడుతూ తిరిగిచాను. చేత నేను అసెంబ్లీలో ఇంకోటి ల్యాండ్ కబ్జాల గురించి దానం నాగేంద్ర నిలబడి మాట్లాడితే నాకు ఫస్ట్ టైం జీవితంలో నా మీద నాకే ఆశయం వేసింది. ఎందుకలా? ప్రజల కోసమే పనిచేస్తున్న వ్యక్తి ఏ క్షణం ఎన్నికలు పెట్టినా మా పి జనార్దన్ రెడ్డి గారి పిల్లలు సక్రమంగా ఉంటే కొడుకు కూతురు ఈ దౌర్భాగ్యం ఉండిపోయింది మాకు. వాళ్ళేమో కౌన్సిలర్ స్థాయికి ఎదగడానికి కింద మీద పడి చేస్తున్నారు పక్కన. కదమ్మా ఇప్పుడు మనం మాట కేటీఆర్ నా దగ్గర ల్యాండ్ లాక్కున్నాడు. మీరు ఎన్ని ల్యాండ్లు ఎత్తేస్తే కేటీఆర్ మీ దగ్గర ల్యాండ్ లాక్కున్నాడో ఎవరిని అడిగినా చెప్తారు, చిన్న పిల్లల్ని అడిగిన. ఏదో అసెంబ్లీ సెషన్స్ రైతుల గురించా, స్కాలర్షిప్ల గురించా, తెలుగుదేశం నుంచి పారాచూట్ వేసుకుని గురించి జరిగింది. అదే చెప్తున్నాను, నువ్వు అంత పెద్ద ప్రశ్నలు అడగకు, సింపుల్ గా చెప్తా. తెలుగుదేశం నుంచి పారాచూట్ వేసుకుని కేసీఆర్ దగ్గర జాయిన్ అయిన వాళ్ళందరికీ తిరిగి కాంగ్రెస్ లో పునరావాస కార్యక్రమం జరపడానికి జరుగుతున్న ఒక బృహత్తర కార్యక్రమం. అంతకనే ఇంకెట్లేదు దాంట్లో. వాళ్ళు కాపాడుకునే విధానాలు. ఈ మధ్యలో దాన నాగేంద్ర ఒకసారి తెలుగుదేశం నుంచి గెలిచి ఓడిపోయి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిన తర్వాత నుంచి జరుగుతున్న కథకల్లో నేను తెలుగుదేశమే, రేవంత్ రెడ్డి పర్లేదు నన్ను మన్నలు పొందుతాం అన్న కాన్సెప్ట్లో ఆయన స్ట్రైవ్ అవ్వడం. ఇవి తప్ప నాకేమి దాంట్లో వింతలో విడ్డూరాలు ఏం కనబడి తిరగబడలేదు. ఒక విధంగా చెప్పాలంటే బట్టి విక్రమార్క గారు, నెక్స్ట్ గడ్డం ప్రసాద్ గారు, ఇలాంటి రాజకీయ యోధుల్ని నేను ముఖ్యంగా బట్టి విక్రమార్క నేను రాజకీయ ప్రాంగణంలో ఎన్నో సంవత్సరాలు బట్టి చూస్తున్నాను. రాజశేఖర గారి దగ్గర నుంచి అంటే మోర్ దెన్ 2 డెకేడ్స్ బట్టి ఆయన రాజకీయ చతురత కనబడుతున్న దగ్గర ఆయన ఇవాళ ఎస్సీ ఎస్టీ అని మాట్లాడడం సముచితం కాదు. ఎందుకంటే సిఎల్పి అంతా విలీనం అయినా సరే నిజంగా చిత్తశుద్ధి చాటుకున్న ఏకైక వ్యక్తి పార్టీని కన్నతల్లిలా భావించే బట్టి విక్రమార్క. ఇవాళ ఎవరో వచ్చి రేవంత్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి ఆయన కడుపు కొట్టి ఆయన ముఖ్యమంత్రి కాదని రేవంత్ రెడ్డి అన్నకి ఇచ్చేసినంత మాత్రాన బట్టి విక్రమార్క గారిని క్యాస్ట్ పరంగా దయించేవారన్న మాడితే మాత్రం నేను యాక్సెప్ట్ చేయను. బికాజ్ ఆయన పోరాట తత్వం ఆయనది, మల్లురవిది. నాకు వ్యక్తిగతంగా చాలా మంచి మిత్రుడు కూడా నాకు మల్లురవి గారు. నేను ఎప్పుడు కూడా వాళ్ళని క్యాస్ట్ పరంగానో పైపచ్చి ఇంకో పరంగా నేను ఎప్పుడు ఆలోచించలేదు. వాళ్ళ పోరాట తత్వాన్ని దయించి క్యాస్టులతో ముడిపెట్టి మాడకండి. సరే, ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. నిన్న సడన్గా ఎస్సీ ఎస్టీ కార్డు తీసుకొచ్చారు కదా. ఎందుకు ఎస్సీ కార్డులు, ఎస్టీ కార్డులు, బీసీ కార్డులు ఇవి అవసరమా అసెంబ్లీలో? ప్రజలు ఇవి చూడడానికి అసెంబ్లీలో నియోజకవర్గం నుంచి మంత్రులు ఎవరు వచ్చిర్రు? ఏం మాట్లాడదామా? ఇప్పుడు కడియం శ్రీగారి గారి ఇష్యూ మాడదాం. 3 గంటల 29 నిమిషాలు మాట్లాడు చంద్రబాబు నాయుడు గారితో వచ్చి కేసీఆర్ దగ్గర జాయిన్ అయ్యాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కనబడగానే లటక్కనే బీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్లోకి వస్తున్నాడు. సంతోషం, అదంతా పక్కన పెడదాం. కేసీఆర్ గారు దీంట్లో ఆయన డిప్యూటీ సీఎం అయినా కాదా, ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా కాదా, సముచిత స్థానం లేదు. ఇవాళ జ్ఞాపకం వచ్చిందా ఎస్సీ ముఖ్యమంత్రిని చేస్తున్నాడు. మరి 2వ టర్మ్ కేసీఆర్ ఎందుకు గెలిపించారు తెలంగాణ ప్రజలు? ఎస్సీ ముఖ్యమంత్రి చేయలేదు, నాకు ఓడగొట్టాలి కదా. మీరు చెప్పిన స్లోగన్ కరెక్ట్ అయితే మీరే గెలవాలి కదా. అప్పుడు ఎందుకు గెలలేపారు? ఆ దెబ్బకి తెలుగుదేశం కనుమరుగైపోయింది కదా. ఇక్కడ తాటికొండ రాజయ్యని పక్కన పెట్టి కూడా కడియంకి సముచిత స్థానం ఇచ్చిన పరిస్థితి. తాటికొండ రాజయ్య కొన్ని కోతి పనులకి సముచిత స్థానం ప్రజాస్వామ్యంలో ఇవ్వాలంటే ఆ తెలుగుదేశంకి చెల్లింది. బీఆర్ నాయుడిని ఈ స్క్రాప్ను అంతటి భరించడం తెలుగుదేశానికి చెల్లింది. అది బీఆర్ఎస్కి ఎందుకు చెల్లుతుంది? ది కెప్ట్ దెమ్ ఇన్ దర్ ప్లేసెస్. తర్వాత ప్యారల్ రీప్లేస్మెంట్స్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ క్యాడర్ నుంచి వచ్చినప్పుడు కడియం శ్రీగారు ఈజ్ అ టాల్ పర్సనాలిటీ, ఎవరు కాదలేము ఆయన్ని. కానీ ఇవాళ కౌశిక్ రెడ్డి గారికి ఇవాళ అంతంత సస్పెన్షన్ ఏమన్నా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి లాబింగ్ ఎందుకు సక్సెస్ అయింది? అది చెప్పడానికి అవి మాడదామా? సస్పెన్షనే చేస్తాంలేండి అందరితో పాటు, నలుగురితో పాటు నారాయణ మంత్రం ఎందుకు చెప్పారు? గన్ను చూపించాడు కదా. మీరు కరీంనగర్ గన్ను తీసుకెళ్ళింది మేము మర్చిపోవాలి ఉద్యమ నేపథ్యంలో. ఏమో రేవంత్ రెడ్డి గారు నిజమే కడియం శ్రీగారు గారికి గన్ను చూపించడం తప్పే. కౌశిక్ రెడ్డి గన్ మ్యాన్ లేడేటే, ఆ గన్ లాక్కొని చూపిస్తే మీరు చెప్పింది తప్పు. అందుకనే ముఖ్యమంత్రి గారు కూడా అన్న పరిస్థితి కదా. నీలాంటి వాళ్ళు మా దగ్గర కూడా పార్టీలో కండలు తిరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాటా కుస్తీ పొట్టు పెడతారేట అక్కడ, అదే అడగాలి. చలో, మొత్తానికి అయితే అసెంబ్లీ కంప్లీట్ అయింది. పని కానిచ్చారు అంతే, కాలక్షేపం కార్యక్రమం కానిచ్చారు బడ్జెట్ అని పేరెట్టి. మీరేంటి కాలక్షేప కార్యక్రమాలు అంటున్నారు? దానికి సంబంధించిన కొన్ని బిల్లులు కూడా ప్రవేశపట్టింది కదా. ఏది మీడియా మీద ఉక్కుపాదాలను
ఏడు చేస్తారు, కొడతారు, తిడతారు, speech. జైల్లో పెడతారు, చంపేస్తారు, అన్నిటికీ సిద్ధమే. ఏంటి హేట్ స్పీచ్? అది దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే. శామ్యూల్ పైన పెట్టాలా ఫస్ట్ ఈ కేసు? శామ్యూల్ పైన పెట్టాలా? ఎంతమంది మీద పెట్టాలి? ఒకరితో పెట్టాలా? మరి రేవంత్ రెడ్డి గారు ఏమైనా పోనీ సంస్కృత గ్రాంధిక భాషలన్నీ కలిపి ఏమైనా రుబ్బి భాష మాడుతున్నారు ఆయన? ఎవరైనా తీసుకుందాం, ఒక వేదికగా అసెంబ్లీ వేదికగా మాడవలసిన మాటలేనవి మాడుతున్నాం. ఎవరికి చెప్తారా అవన్నీ? గిగ్ వర్కర్ బిల్ అదైతే యాక్సెప్ట్ చేయాల్సిందే కదా. చేద్దాం. నిజంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గర బాగానే డబ్బులు తీసుకుని వాళ్ళ అమ్మ నాన్నలకి ఇస్తారు, సంతోషం. వాట్ అబౌట్ అదర్స్? ఎన్ని ఉంటాయి ర్యాండమ్ కేసులు చూడండి. దానికి ప్రభుత్వ పరంగా ఈ విధమైన చర్యలు ఉండబోతున్నాయని ఇస్తారా? గిగ్ వర్కర్స్ అని చెప్పి వాళ్ళ మీద నెత్తికి పెట్టి ఒకరికి భారం వేసేస్తారా? అంటే మొత్తానికి అసెంబ్లీలో ఎక్స్పెక్ట్ చేసినంత నేను చెప్తున్నాను, ప్రజారంజక పాలన, ప్రజా సమస్యల మీద ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకోవడం అంటే గిగ్ వర్కర్స్కి అన్నదంటే నిజంగా ఎంప్లాయీస్ సెగ్మెంట్లో గవర్నమెంట్ సెక్టర్ పరంగా తల్లిదండ్రులకి అన్యాయం చేసిన వాళ్ళకి తల్లిదండ్రులకి ఇంత డబ్బులు ఇవ్వాలి. నిజమే, సూపర్. నేను ఉంటున్నాను, ఇది ఒక బ్లాంకెట్ పాలసీ ఎందుకు తెలియరు తెలంగాణ మొత్తం మీద? తల్లిదండ్రులను చూసుకోవాలని ఏ ప్రజలకైనా ఈ చట్టం వర్తిస్తుంది. ఇప్పుడు మనకి దాని ఏమంటారు, దిశ చట్టం, నెక్స్ట్ నిర్భయ చట్టాలు ఉన్నాయి. పిచ్చి అసలు వేస్తే టాడా చట్టాలు అందరికీ వర్తిస్తున్నాయి కదా. అక్కడ ఎమ్మెల్యేనే ఎంపీ అని ఎవరికైనా అంటే ఈ మా సునీల్ యాదవ్ లాంటికైతే వర్తించిపోతే మనం ఏడు చేయలేం, కానీ మిగిలిన అందరికీ వర్తిస్తున్నాయి కదా. ఆ ఫామ్ హౌస్లో దొరికిన బిఎల్ సంతోష్కి మావాడికి ఎంపీకి ఎక్స్క్యూజెస్ దొరికాయి, మిగిలిన అందరికీ ఎందుకు? అప్పుడు దొరికిన పంతులకి వాళ్ళందరికీ దొరికే గుండు వాయించారు కదా కోర్టుకి తీసుకెళ్ళి. ఇప్పుడు వాళ్ళకి కూడా గుండు వచ్చేస్తుంటారు కదా. మరి ఏమి ప్రివిలేజెస్ ఏమి? చట్టం అందరికీ సమానం అని చెప్తారు కదా మీరు, అంటే మీకు కావాల్సిన వాళ్ళకి వేరే. సో అనుకున్న ప్రజా సమస్యలపైన చర్చ అయితే జరగని పరిస్థితి. ముందు ప్రజా సమస్యల మీద తెలుసుకునే చిత్తశుద్ధి అనుకుంటే ఇది సమస్యకి సొల్యూషన్ ప్రాస్పెక్ట్లో వాళ్ళు ముందుకెళ్తారు. ప్రజా సమస్యలు తెలుసుకోకుండా ఉన్న ప్రభుత్వం ఇదే. బాల సమస్యలతోనే వాళ్ళు సతమతం అవుతున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ.